తెలంగాణ భవన్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. స్వతంత్రం వచ్చి 80 ఏళ్లైనా దేశం అభివృద్ధిలో వెనుకబడి ఉందని తెలిపారు. ఇక తనపై వస్తున్న క్షుద్ర పూజల ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆరోపణలకు ఆధారాలు చూపించాలని, లేదంటే కోర్టుకు లాగుతానని హెచ్చరించారు. ఇక బ్రిటిష్ కాలం నాటి ఆలోచన విధానాలను వీడాలని అన్నారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. పూర్వీకుల పోరాటాన్ని పిల్లలకు వివరించాలని సూచించారు. దేశంలో మతం, కులం పేరుతో రాజకీయాలు చేస్తున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ దేశాన్ని 60 ఏళ్లు పాలించిందని, అప్పటికి కరెంటు కన్నీళ్లు తప్ప ఇంకేం లేవన్నారు. బీఆర్ఎస్ పేరుతో ముందుకెళ్తే కాలం కలిసి రాక ఓడిపోయామన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు కేటీఆర్. ఇన్నాళ్లు జై తెలంగాణ అనని వ్యక్తి తెలంగాణకు సీఎం అయ్యారని ఆరోపించారు కేటీఆర్. 1947 కంటే ముందు వేల మంది ప్రాణాలర్పించి భారతదేశం స్వతంత్రంగా ఉంటేనే అగ్రరాజ్యంగా ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా ఎదుగుతుందనే ఆకాంక్షతో మన పిల్లలు స్వాతంత్రం వచ్చిన తర్వాత 80 ఏళ్ల నాటికి కూడా జరగలేదనే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న ఈ సందర్భంగా కూడా మన దేశంలో నీళ్లు లేని ఊర్లు, మన దేశంలో రోడ్లు లేని ఊర్లు, కరెంటు లేని ఊర్లు, చదువు లేని పిల్లలు, ఎన్నో వేల సమస్యలు ఇంకా కూడా భారతదేశంలో ఉన్నాయి. భారతీయులు ఉన్నత విద్య కోసం ఇతర దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు కేటీఆర్. ఇక్కడి యువత అమెరికాకు వెళ్లి చదువుకోవాల్సిన అవసరం ఏంటన్నారు. భారత్ లో గొప్ప కాలేజీలు లేనందుకే అమెరికా వెళ్తున్నామని యువత చెప్తున్నారని, అది నిజమేనన్నారు. ఐఐటి, ఐఐఎంలు వంటి ఎన్ని పెట్టినా అమెరికా కంటే గొప్పగా ఎదగలేకపోతున్నామన్నారు. మతం మత్తులో చేసే రాజకీయాలే ఇందుకు కారణమని చెప్పారు కేటీఆర్. ప్రజాస్వామ్యం లేని దేశాలు, నియంతల పాలనలో బతికిన దేశాలు, వాటితో పోల్చుకొని సంబరపడి మతం మత్తులో ఇంకో దానిలో పడి మనమేమో వెనుకకు పోయినాము. ఇవాళ చైనా లాంటి దేశాలు ప్రపంచంతో పోటీ పడుతూ ఎక్కడికో వెళ్ళిపోయినాయి. నాకు కూడా 50 ఏళ్ళు, నా పిల్లలు ఇప్పుడు కాలేజీ పోతా ఉన్నారు. ఈ పిల్లలు రేపు ఈ దేశంలో ఉండాలి, ఇంకో దేశానికి పోకూడదు. రేపు నా బిడ్డను డ్రాప్ చేయడానికి నేను అమెరికా పోవాలి. ఎందుకు పోవాలా మన పిల్లలు అమెరికాకు, ఇంకొకటికి ఎందుకు చదువుకోనికి? నేను అడిగిన నా బిడ్డని, ఇక్కడనే చదువుకో, ఎందుకు పోవాలా? ఇక్కడ అంత గొప్ప కాలేజీలు ఏడున్నాయి అంటే నేనేం చెప్పాలి? అక్కడ ఉన్నంత గొప్ప కాలేజీలు ఇక్కడ ఉన్నాయా? ఏం చెప్పాలి? లేవు. వాస్తవాలు మాట్లాడుకుంటే పోతున్నారు, దేశ విదేశాలకు పోతానే ఉన్నారు. ఆగుతున్నదా? 80 ఏళ్ళు అయింది. ఐఐటీలు పెట్టినా, ఐఐఎంలు పెట్టినా, ఎన్ని పెట్టినా ఇంకా పిల్లలు ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాలకు పోతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తనపై వస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ నేతలు ఆధారాలు చూపించాలన్నారు. లేదంటే పరువు నష్టం దావా వేసి కోర్టుకు లాగుతానని చెప్పారు. రైతు బంధు, రుణమాఫీపై దమ్ముంటే అసెంబ్లీలో చర్చిద్దామన్నారు. దేవుళ్లపై ఒట్టుపెట్టి మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శించారు హరీష్ రావు. కాంగ్రెస్ హామీలపై దమ్ముంటే అసెంబ్లీలో చర్చించాలని సవాల్ విసిరారు. ఇప్పుడు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గివే పిచ్చి మాటలు మాట్లాడి అబద్ధాలు, గోబల్స్ ప్రచారం చేసి ప్రజల్లోకి పోయినావు. ముఖ్యమంత్రి అయిన 3 ఏళ్ల తర్వాత కూడా గవే చిల్లర మాటలు, గోబల్స్ ప్రచారం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 420 హామీలు, రేవంత్ రెడ్డి ప్రసంగంలో 420 అబద్ధాలు, పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు. అట్లని కూడా వదిలిపెట్టను. డెఫినెట్గా కోర్టుకు ఈడుస్తా, డిఫమేషన్ సూట్ వేస్తా, మీరు సాక్ష్యాలు చూపాల్సిందే, లేదంటే శిక్షకు సిద్ధపడాల్సిందే. అసెంబ్లీ పెట్టు, మాట్లాడదాం. రైతు బంధు 2000 పెంచిచ్చినవా, దించిచ్చినవా, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడదాంపా. బ్రిటిష్ కాలం నాటి ఆలోచన విధానాలను వీడాలన్నారు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత. మన చరిత్రను మనం చదువుకోవాలని, పూర్వీకుల పోరాటాన్ని పిల్లలకు వివరించాలన్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు కవిత. ఇప్పటికీ ఇంగ్లీష్ మాట్లాడితే గొప్పగా, మన భాష మాట్లాడితే తక్కువగా చూడడం మానుకోవాలని సూచించారు. బ్రిటిష్ వాళ్ళు మనం వదిలిపెట్టి వెళ్ళిపోయింది, కానీ వారి ఆలోచన విధానం ఇంకా మనం వదిలిపెట్టిపోలేదు. ఇవాళకి కూడా ఇంగ్లీష్ మాట్లాడినదే గొప్పగా అనుకుంటున్నాం. విధానం పోవాలి. మన దగ్గర ఆల్రెడీ ఉన్న కుల వ్యవస్థను ఇంకా పెంచి పోషించేందుకు ఆనాడు బ్రిటిష్ వాళ్ళు చట్టాలు చేసింది. ఆ చట్టాలను మనం ఇంకా మార్చుకోలేకపోతున్నాం. ఇండిపెండెన్స్ డే వేడుకల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. దేశంలో నాయకత్వ లోపముందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.